నల్గొండలో జరుగుతున్న తెదేపా వామపక్షాల రాజకీయ సమ్మేళనాన్ని ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. వ్యతిరేకంగా ఓటేసిన వ్యక్తుల్ని ఇటీవల కాలంలో డిస్క్వాలిఫై చేశారు, అనర్హులుగా ప్రకటించారు. మన పార్టీలో కూడా ఒక అభ్యర్థిని ఎంపీని అనర్హులుగా ప్రకటించిన పరిస్థితి మీరు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం కావాలి, విలువలు ఏమైనా పర్వాలేదు, అవినీతి అయినా పర్వాలేదు. ఎంపీల్ని బజార్లో పశువుల కంటే హీనంగా కొని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారాన్ని నిలబెట్టుకునేది తప్ప ఇంకోటి కాదు. మేము ఒకటే చెప్పాం, మీరు ఈ విధంగా చేసినప్పుడు జాతీయ స్థాయిలో తప్పకుండా మూడో ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేస్తామని ఆ రోజు చెప్పాం. కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, అదే మరి మాయావతి, దేవగౌడ ఇలాంటి పార్టీలన్నీ కలిసి ముందుకు పోయాం. నేను ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎన్నికల కంటే ముందు, ఎన్నికల్లోన, ఎన్నికల తర్వాతన మూడో ఫ్రంట్ ఉంటుంది. అసలు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, కమ్యూనిస్టులో తెలుగుదేశం పార్టీ, మాయావతి తప్ప ఇంకోటి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇది జరిగి తీరుతుంది. జాతీయ స్థాయిలో ప్రకాష్ కారత్ గారు కానీ, అదే మరి బర్ధన్ గారు కానీ ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్లోనే భాగంగా ఇటీవల ఏఐడిఎంకేతో తమిళనాడులో కూడా పొత్తులు పెట్టుకున్నారు. ఇది శుభ పరిణామం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇటీవల 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి, మీరు చూశారు. బీజేపీని అక్కడ ప్రజలు ఎన్నుకోలేదు, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయలేదు, వేరే ప్రత్యామ్నాయం లేదు కాబట్టి వీలుగానే పరిస్థితిలో వీళ్ళకి ఓట్లేశారు తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఆ విధంగా జాతీయ స్థాయిలో మనం ఒకసారి చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఒక్కసారి ఆలోచించండి, రాజకీయ చైతన్యానికి మారుపేరు ఈ నల్గొండ జిల్లా. నల్గొండ జిల్లా ఎప్పుడు ఏ పార్టీకి ఓటేస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది తప్ప ఇంకోటి కాదు, ఇది వాస్తవం. ఈ జిల్లాలో రేపు ముగ్గురు కలిసిన తర్వాత కాంగ్రెస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. కొంతమంది ఎంపీలు ఆలోచిస్తున్నారు, ఎక్కడికి పోవాలో దిక్కు తెలియకుండా ఢిల్లీకే పరిమితం అవుదామా, లేకుంటే మహబూబ్నగర్కి వెళ్ళిపోదామా, లేకపోతే చేవేళ్ళకి వెళ్ళిపోతామని ఆలోచిస్తున్నారు తప్ప ఇక్కడ పోటీ చేసే ధైర్యం వాళ్ళకి లేదు. కాంగ్రెస్ నాయకులు ఆలోచిస్తున్నారు, వీళ్ళందరూ కలుస్తున్నారు, ఇంకా ఓటమి ఖాయం. దీపం ఉండంగానే ఇల్లు చక్కదిద్దుకున్నట్టు ఎవరి పార్టీకి వాళ్ళు బిజీగా ఉన్నారు డబ్బులు సంపాదనలో తప్ప ఇంకోటి కాదు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, ఈరోజు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ యూపీఏ కూటమి పూర్తిగా విఫలమైంది. లా అండ్ ఆర్డర్లో ఫెయిల్ అయ్యారు. 21 చోట్లలో బాంబు బ్లాస్ట్ జరిగాయి, టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగాయి. నేను అడుగుతున్నా, ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారని. కానీ కంట్రోల్ చేసే పరిస్థితులు లేరు. మొన్న ముంబైలో చాలా భయంకరంగా జరిగింది. అది చూసిన తర్వాత ప్రపంచం మొత్తం స్పందించే పరిస్థితి వచ్చింది. దానిపైన అక్కడ ముఖ్యమంత్రిని మార్చారు. అది ఒకసారి మనం చూస్తే చాలా దారుణం. ముంబైలో ఎలాంటి కాంగ్రెస్ నాయకులు ఉన్నారంటే, ముంబైలో దాడులు జరుగుతూ ఉంటే ఆ ముఖ్యమంత్రి ఆ సీన్స్ అన్ని షూటింగ్కి చాలా బ్రహ్మాండంగా ఉంటాయని ఆయన కొడుకుని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మని అక్కడ తీసిపోయాడంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి కాదు, ఆ సీన్లన్నీ ఉపయోగించుకుని సినిమాలు ఆయన కొడుకుని పెట్టి తీసుకోవచ్చని వీళ్ళు అక్కడికి పోయారంటే ఇలాంటి వాళ్లే కాంగ్రెస్ నాయకులు తప్ప ప్రజల ప్రాణాలు కాపాడలేరు. అది వీళ్ళకి సాధ్యం కాదు. 21 సంఘటన జరిగితే కేంద్ర హోంమంత్రిని మార్చారు, అంతవరకు మార్చలేదు. దీన్ని బట్టి అర్థమయ్యేది, వీళ్ళు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేరు, ప్రజల ప్రాణాలు కాపాడలేరు, ప్రజల ఆస్తుల్ని కాపాడలేరు, టెర్రరిస్టులు పోరాడే శక్తి కాంగ్రెస్ పార్టీకి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. దానిపైనే మనం స్పష్టంగా చెప్పాం. ఇంకో పక్కన మీరు చూస్తే రాఘవులు గారు చాలా చక్కగా చెప్పారు, ఆదాయం పెరిగింది, మామూలుగా కాదు. ఈరోజు ప్రపంచం మొత్తం కూడా ఆదాయం పెరిగినప్పుడు మన దేశంలో కూడా ఆదాయం బాగా పెరిగింది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 8,000 కోట్ల రూపాయల ఆదాయం. మనం అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తే 25,000 కోట్లకు పెరిగింది. అదే ఈ 4 సంవత్సరాల్లో
70,000 కోట్లు పెరిగింది. నేను అడుగుతున్న ఈ నల్గొండ జిల్లాలో ఎక్కడన్నా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయంటే స్కూల్ బిల్డింగ్ కట్టినా, వాటర్ స్కీమ్ పెట్టినా, అదే మరి సబ్ స్టేషన్ పెట్టినా, ఇంకో పక్కన రోడ్లు వేసినా తెలుగుదేశం పార్టీలో హయాంలో వేసిన రోడ్లు తప్ప ఈ 4.5 సంవత్సరాల్లో ఎక్కడా ఏమీ వేయలేదు. నేషనల్ హైవే 9 ఉంది. ఈరోజు సుధాకర్ రెడ్డి గారు, మా జిల్లా నాయకులు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కానీ, సిపిఎం సిపిఐ అందరూ కూడా ఆ రోడ్లో ఎన్నో ఆందోళన చేశారు. ఆ రోజే మనం నిర్ణయించాం, విజయవాడ నుంచి 60 కిలోమీటర్లు 4 లేన్ రోడ్ వేసాం. హైదరాబాద్ నుంచి చౌటుప్పల వరకు 4 లేన్ వేసి ఆ రోజే మొత్తం రోడ్ అంతా కూడా 4 లేన్ రోడ్డు వేయించాలనుకున్నాం. నాకెంత బాధ వేస్తుందంటే ఇటీవల అమెరికా నుంచి ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు, ఎన్ఆర్ఐ వచ్చాడు. ఆయన భార్యని విజయవాడకు పోయి విజయవాడ నుంచి రోడ్లో వచ్చింది. వస్తే ఆవిడ గర్భవతి, 4 నెలలు 5 నెలలు. ఆయన చెప్పిన కథ చూస్తే నాకు చాలా బాధ వేసింది. 5 నెలలు గర్భవతి, మా మిస్సెస్ అయితే ఆ రోడ్లో వచ్చింది. వచ్చిన తర్వాత ఆ రోడ్లో ఈ రోడ్డు పరిస్థితి గుంతలు చూసిన తర్వాత ఎక్కడికక్కడ ఇదే ఆమె కడుపులో ఉండే బేబీ డిస్లోకేట్ అయ్యింది. ఆవిడ అమెరికాకు పోవాలని డాక్టర్లు చెప్పారు. ఇక్కడ మీకు డెలివరీ అయ్యే వరకు అమెరికాకు పోలేరు, విమాన ప్రయాణం చేయలేరు, మీ బిడ్డ క్షేమంగా ఉండాలంటే డెలివరీ వరకు ఆవిడని ఇక్కడనే పెట్టమని ఆ హస్బెండ్కి చెప్పే పరిస్థితి వచ్చింది. దీనికంటే ఉదాహరణ ఏం కావాలో మీరే ఆలోచించాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఒకప్పుడు రోడ్లన్నీ ఇక్కడే ఉంది. అద్దంకి మన నార్కట్పల్లి రోడ్డు పక్కనే ఇక్కడనే పోతుంది. ఆ రోడ్డు పోయింది. ఎక్కడ కూడా రోడ్లన్నీ పతనావస్థలకు వచ్చే పరిస్థితి వచ్చాయి. ఇది కాంగ్రెస్ పార్టీ పుణ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకో పక్కన ఈరోజు యూపీఏ గవర్నమెంట్కి కూడా 2,40,000 కోట్ల రూపాయల ఆదాయం 6,10,000 కోట్లకు పెరిగింది. ఆదాయం పెరిగింది, సమస్యలు పరిష్కారం అయినాయని మిమ్మల్ని అడుగుతున్నాం. మీరు ఒకసారి ఆలోచించాలి. ఇదే జిల్లాలో బత్తాయి రైతులు ఉన్నారు. నేను మీకోసం వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చారు. ముఖ్యమంత్రికి అనేక సార్లు చెప్పారు, 2,50,000 ఎకరాల్లో బత్తాయి తోటలు వేశారు. ఈరోజు 10,000 14,000 ఖర్చు పెడుతున్నారు. ఖర్చు పెడితే ఖర్చులకు కూడా రావడం లేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. వాళ్ళు అడిగింది, మా జిల్లాలో ఒక బత్తాయి జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ కోసం ఫ్యాక్టరీ పెట్టించండి, మినిమం మద్దతు ధర ఇవ్వండి, మేము కోలుకునే వరకు గవర్నమెంట్ సహకరించమని కోరుకుంటే ఇంతవరకు సహకరించే పరిస్థితి లేదు. ఇది చాలా అన్యాయం. ఇలాంటివి మీరు చూస్తే అన్ని పంటలకు మద్దతు ధర రావడం లేదు. మద్దతు ధర ఇవ్వాలంటే వీళ్ళకి ఏమాత్రం కూడా మనసొప్పే పరిస్థితి లేదు. ఇంకో పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే ఈరోజు కేంద్రానికి ఆదాయం పెరిగింది. స్వామినాథన్ కమిటీ వేశారు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ ఇబ్బందుల నుంచి ఏ విధంగా అధిగమించాలి, రాబోయే రోజుల్లో ఆహార ధాన్యాల కొరత వస్తుంది, కొరత లేకుండా ఉంటే ఏం చేయాలో, రైతులు బాగుండాలని రైతుల కోసం వ్యవసాయం కోసం మొత్తం స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ ఇచ్చారు. ఆయన రిపోర్ట్ ఇచ్చి 2 సంవత్సరాలు అయింది. చాలా స్పష్టంగా రికమెండేషన్లు ఇచ్చారు. నేను అడుగుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు అమలు చేయలేకపోయారో చెప్పాల్సిన అవసరం ఉంది.